గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చికెన్ గున్యా గురించి డిస్కస్ అండి. జనరల్గా చాలామందికి డెంగ్యూ ఫీవర్ గురించి బాగా తెలుస్తుంది, కానీ చికెన్ గున్యా గురించి అంత పెద్దగా వాళ్ళకి అవగాహన ఉండదండి. డెంగ్యూ ఫీవర్ తాలూకు లక్షణాలన్నీ కూడాను చికెన్ గున్యాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే జ్వరం ఉండడం, తలనొప్పిలాగా ఉండడం, కన్ను అది లాగుతున్నట్టు అనిపించడం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండడం, దద్దుర్లు రావడం, జాయింట్ నొప్పులు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చికెన్ గున్యా ఫీవర్లో కూడా ఉంటాయండి. బట్ దీనికి దానికి వ్యత్యాసం ఏంటంటే, ప్లేట్లెట్స్ అన్నవి మనకి డెంగ్యూలో పడినంత దీంట్లో పడడం సహజంగా జరగదండి. రెండోది ఏంటంటే, డెంగ్యూకి దీనికి ఉన్న తేడాలు ఏంటంటే, దాంట్లో ఒళ్ళు నొప్పులు ఉండేదానికన్నా దీంట్లో ఒళ్ళు నొప్పుల శాతం బాగా అధికంగా ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే ర్యాపిడ్ టెస్టింగ్ ఉంటుంది మెథడ్, అలాగే ఎలిసా టెస్టింగ్ అని చెప్పి, ఆర్టీపీసీఆర్ అని చెప్పి, పీసీఆర్ అని చెప్పి, అట్లాగే రకరకాల టెస్టులు ఉంటాయండి. వైరల్ ఐసోలేషన్ అని చెప్పి అలా రకరకాల టెస్టులు ఉంటాయి. సో మీకు డెంగ్యూ జ్వరం తాలూకు లక్షణాల నుండి